పాలకూర చేసే మేలు పక్కింటోళ్ళు కూడా చేయరు. ఏంటక్కా పాలకూరకి, పక్కింటికి సంబంధం ఏంటి అంటారా? చాలా సంబంధం ఉందండి. పక్కింటోళ్ళైతే మనతో బతికితే ఓర్చరు. మనం ఏడ్చినా ఓర్చరనమాట. మనం ఎలా ఉన్నా వాళ్ళకి కష్టమే అనిపిస్తుంది. పాలకూర అలా కాదు కదండీ! పాలకూరని తెచ్చుకొని తింటే చాలా హెల్త్‌కైతే చాలా బెనిఫిట్స్ ఉండాయి. ఈ మధ్య ఆకుకూరలు గూడా ఆకాశానికి అంటుతున్నాయండి రేట్లు. అంత రేట్లుండాయనమాట. కూరగాయలు గానీ, ఆకుకూరలు గానీ, చికెన్‌కి, మటన్‌కి అయితే ఏం తక్కువ లేదండి. అదే రేట్లు దీనికి పెట్టాల్సొస్తుందనమాట. అన్ని రేట్లుండాయి. సర్లేండి. ఎంత మాట్లాడుకున్నా రేట్లయితే తగ్గవు గదా! సరే గాని నేనైతే పాలకూర చపాతీ అయితే చేశాను. రాత్రంతా పాలకూర పప్పయితే చేసినానండి. ఇంకొంచెం పాలకూర ఉండేపటికే నేను అదే పాలకూర ఏసి ఇట్లా చపాతీ అయితే చేశాననమాట. చాలా బావుందండి. చాలా సాఫ్ట్‌గా వచ్చిందనమాట. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఏసినా గూడా చాలా బావుంటుంది. సండే కదా! స్పెషల్స్ అయితే ఏమీ ఉండవనమాట మా ఇంట్లో. అందుకే రాత్రి పప్పుంటే ఇలా చపాతీ అయితే చేసేసినాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా